तेलंगाना कांग्रेस के तर्जुमान सैयद निजामुद्दीन ने गांधी भवन में मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इस मौके पर उन्होंने बीआरएस एमएलसी कविता को अपनी सख्त तनकीद का निशाना बनाया। तेलंगाना राष्ट्र प्रभुत्वम पालमूरु रंगारेड्डी लिफ्ट इरिगेशन ప్రాజెక్ట్ ని నేషనల్ స్టేటస్ 8 ఎంపీలు ఉండాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడంలో విఫలమైందని విమర్శలు చేస్తున్నారు। 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసింది। బీఆర్ఎస్ కు బీజేపీకు రహస్య ఒప్పందాలుండే। కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా తెలంగాణ రాష్ట్రం నుంచి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినారు। మీకు ఇద్దరికి రహస్య ఒప్పందాలుండే ఇవాళ వీడిపోయినట్టు నటిస్తూ ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు। 10 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వంలో ఉండి దాదాపు 30 దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఇచ్చి కేంద్రాన్ని ఒప్పించలేకపోయినారు। ఎందుకంటే 30 దరఖాస్తులు మీరు ఇచ్చినారు, ఒక్క దరఖాస్తు కూడా ప్రాపర్ ఫార్మెట్లో లేదు। మీ వలన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ రాలేదు। ఇదే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట ప్రజా సొమ్ముని మీరు దోసుకున్నారు। కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కన్నా పైచిలకు మీరు ఖర్చు పెట్టినారు। కనీసం 1,00,000 ఎకరాలకు కూడా మీరు నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి। ఇదే కాకుండా కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ప్రాపర్ కన్స్ట్రక్షన్ లేకుండా మీ కిక్ బ్యాక్స్ గురించి, మీ స్వార్థం గురించి, మీ కమిషన్ల గురించి క్వాలిటీ కూడా సరిగా మెయింటైన్ చేయలేదు। దాని వలన ఇవాళ కూడా క్రాకులు, డ్యామేజ్లు వస్తున్నాయి। పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా కనీసం 1 ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి। ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఇప్పుడు కూడా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్ ఉంది। ఇదే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జలయజ్ఞం విషయంకి వస్తే కల్వకుర్తి, భీమా, కోయల సాగర్ లాంటి ప్రాజెక్టులు సంవత్సరాలు కూడా ఇవాళ కూడా పెండింగ్ ఉంది। ఇదే కాకుండా సీతారామ ప్రాజెక్ట్ మనం ఉదాహరణగా తీసుకుంటే సీతారామ ప్రాజెక్ట్కి 9,000 కోట్ల నుంచి 23,000 కోట్ల వరకు కాస్ట్ని పెంచి కూడా 1 ఎకరాన్ని కూడా మీరు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి। शिफा क्लिनिक दौरे हाजिर के मुख्तलिफ अमराज के मुकम्मल इलाज की जमानत। शुगर चाहे कितनी ही पुरानी क्यों ना हो, शुगर का इलाज मुमकिन है। आपका इंसुलिन भी छूट सकता है, किडनी प्रॉब्लम भी होगा कंट्रोल, डायलिसिस करवाने की नहीं पड़ेगी जरूरत। एक बार राब्ता करके देखिए। शुगर और बीपी के लिए लाइफ लॉन्ग नहीं लेनी पड़ेगी दवाई। डायबिटिक फूड, शुगर के जख्म और दीगर स्किन इन्फेक्शंस का भी होगा मुकम्मल इलाज। मजीद ताखीर किए बगैर डॉक्टर मोहम्मद पाशा खान से करें मुलाकात। गारंटी ट्रीटमेंट। शिफा क्लिनिक, कुकटपल्ली।